3 మంత్స్కి ఒకసారి ఇలా షిఫ్ట్ చేస్తారా? ఏం చేస్తారు? ఈ 9 మంత్స్లో కూడా ఫస్ట్ 6 మంత్స్ డెలివరీ అండి. ఓకే. ఫస్ట్ 10 డేస్ ఏంటంటే మీకు ఇండక్షన్, ఆన్బోర్డింగ్, టూల్స్కి ఇంతకుముందు చెప్పిన టూల్స్కి, సిస్టమ్స్కి యాక్సెస్ ఇవ్వడాలు. ఆ అబ్బాయి మా ఐటీ కంపెనీ 25,000 స్క్వేర్ ఫీట్ చాలా పెద్ద ఫ్లోరు. అక్కడ ఉన్న హెచ్ఆర్, ఫినాన్స్ ఇవన్నీ అర్థం చేసుకోవడం, ప్రాసెస్, టూల్స్కి యాక్సెస్ ఫస్ట్ 2 వీక్స్ సరిపోతుంది. బేసిక్ ఇదంతా అయిపోతుంది. తర్వాత 6 మంత్స్ డెలివరీలో ఉంటాడు. 6 మంత్స్ డెలివరీలో కంప్లీట్ మీకు ట్రైనింగ్ ఉంటుంది, ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్ వరకు. ఎవ్రీ డే మీకు 4 గంటల పాటు మీకు నేర్పిస్తే 6 గంటల పాటు టాస్క్స్ అసైన్మెంట్స్ ఇస్తారు. ఆ 4 గంటల్లో 2 గంటలు థియరీ చెప్పి 2 గంటలు ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. అయినా ఇది ఇలా రాయాలి, మనకు మ్యాథ్స్ మాస్టర్ ఎగ్జాంపుల్స్ నేర్పించినట్టుగా ఎగ్జాంపుల్స్, ఈ కోడ్ ఇలా రాయాలి, ఇలాంటి సందర్భంలో ఇలా రాయాలి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇచ్చి మళ్ళీ వాటి మీద మీకు టాస్క్ ఇస్తారు. టాస్క్ అంటే ఏంటి, మీకు ఇంతకుముందు చెప్పిన కాన్సెప్టు, ఆ కోడ్ను ఉపయోగించి నువ్వు రకరకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చెయ్యి అని ఆ ప్రాబ్లమ్స్ ఇస్తే వీళ్ళు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేలాగా కోడ్ రాసుకొని వస్తారు. కోడ్ రాసేటప్పుడు కూడా వాళ్ళకి ఇనిషియల్గా చాలా డౌట్స్ వస్తాయి, అర్థం కాదు. చెయ్యి ఎక్కడ మొదలు పెట్టాలి, కోడ్ ఎక్కడ రాయాలి, ఇక్కడ ఇఫ్ రాయాలా, ఫర్ లూప్ రాయాలా, వైల్ లూప్ రాయాలా, ఏమీ అర్థం కాదు. మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఫ్లోర్ మీద డెలివరీ మేనేజర్స్ ఉంటారు, కోడింగ్ ట్యూటర్స్ ఉంటారు, వాళ్ళని వెళ్ళి అడుగుతుంటారు, సార్ మాకు ఇది అర్థం కాలేదు. ఆ గైడెన్స్తో మొదటి 3 నెలల్లో ఒక మెట్టు ఎక్కుతారు. తర్వాత 3 నెలల్లో ఇంకా కాస్త కంఫర్టబుల్గా వాళ్ళు రాయగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే అండి, మీకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫోకస్డ్గా కెరియర్ కోసం పోటీపడి నేర్చుకుంటున్న వాళ్ళు కాబట్టి ఒకరి నుంచి ఒకరు నేను ఇలా రాశాను, నువ్వెలా రాసావు, ఎలా రాద్దాం మనం, అంటే ఒక టీం లాగా కూడా కలిసి ఒకరికొకరు హెల్ప్ చేస్తూ పైన ఉన్న ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్స్ నుంచి గైడెన్స్ తీసుకుంటూ కలిసి వాళ్ళు 6 నెలల్లో ఒక స్థాయి పరిపక్వతకు వెళ్తారు. మీరు పర్సంటేజెస్తో చెప్పమంటే 50% పరిపక్వతకు వెళ్తారు ఫస్ట్ 6 మంత్స్లో 50% చూడండి. తర్వాత 3 మంత్స్ ఎప్పుడైతే ప్రాజెక్ట్లో వెళ్ళి ఒక అప్లికేషన్ని, ఇప్పుడు ఒక 10 మందికి ఒక ప్రాజెక్ట్ ఇస్తే ఆ 10 మందిలో ఒకతను ఒక కోడ్ రాస్తాడు, ఇవన్నీ పీసెస్ జమ చేసి మీకు ఒక అప్లికేషన్గా మారుతుంది.